స్త్రీ అంటే ఒక శరీరం కాదు, ఒక ప్రవాహం. శక్తి అంటే ఒక మాట కాదు, మూలం. ప్రపంచం మొత్తం నడపడానికి కావలసిన చైతన్యం శక్తి రూపంలో ఉంటుంది. ఈ శక్తికి జీవం ఇచ్చే ప్రతిరూపమే ఫెమినైన్ ఎనర్జీ. ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటి? శ్రీతత్వం అంటే మృదుత్వం కాదు, శక్తి యొక్క ఉన్నతమైన ఫ్రీక్వెన్సీ. ఫెమినైన్ ఎనర్జీ ఈజ్ నాట్ జెండర్, అది సృష్టి శక్తి. పరమాత్మలోని చలనం, ప్రకృతిలోని శాంతి, మనిషిలోని ఊహాశక్తి, ఈ మూడు కలిసిన చోటే శక్తి కనిపిస్తుంది. శాస్త్రాలు చెబుతాయి, శివుడు నిశ్చలం, శక్తి అతడిని చైతన్యమయం చేస్తుంది. అంటే జీవితం ముందుకు కదలడానికి కారణం స్త్రీశక్తి. ఆమె ప్రెజెన్స్ ఉన్న చోట నేల ప్రశాంతంగా మారుతుంది. ఆమె ఎమోషన్ ఉన్న చోట మనసు పోషించబడుతుంది. ఆమె ప్రేమ ఉన్న చోట వాస్తవం రూపం మార్చుకోగలదు. ఇది ప్రేమ కాదు, ఇది సృష్టి శక్తి. ఫెమినైన్ ఎనర్జీ 3 స్థాయిల్లో ప్రవహిస్తుంది. 1. ఫిజికల్ లెవెల్, పోషించే శక్తి, జీవం ఇచ్చే శక్తి. పుట్టుక, పెంపకం, చికిత్స అన్నీ ఫెమినైన్ ఫీల్డ్. ఎమోషనల్ లెవెల్, ఆమె ఒక ఎమోషన్తోనే వాతావరణాన్ని మార్చగలదు. ఆమె నవ్వితే ఇల్లు పువ్వులా మారుతుంది. ఆమె నిశ్శబ్దంలో కూడా ఒక తపస్సు దాగి ఉంటుంది. స్పిరిచువల్ లెవెల్, కుండలిని రూపంలో అడుగు నుండి పైకి ఎగబాకి మనిషిని దైవత్వం వైపు నడిపే శక్తి. శక్తి చైతన్యం పైకి లేస్తే మనసు ధ్యానం అవుతుంది. ధ్యానం లోతుకు వెళ్తే శివతత్వం మేల్కొంటుంది. ఫెమినైన్ ఎనర్జీ ఉన్న చోట ఏం జరుగుతుంది? ప్రేమ ఉన్న చోట హీలింగ్ జరుగుతుంది. ఆమె ఇంట్యూషన్ సత్యాన్ని ముందే తెలుపుతుంది. ఆమె కామ్నెస్ అతి కోపంగా ఉన్న మనసుని కూడా సాఫ్ట్నెస్ చేస్తుంది. ఆమె ఎనర్జీ నీ కాస్మోస్ని కూడా మార్చగలదు. అందుకే శక్తిని మదర్ నేచర్ అంటారు. ఒక ట్రూత్, స్త్రీలలో కూడా మ్యాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది, పురుషుల్లో కూడా ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. ఇది జెండర్ కాదు, బ్యాలెన్స్. పురుషుడు అగ్రెసివ్ అయితే మహిళ కామ్నెస్ ఇస్తుంది. మహిళ ఎమోషన్లోకి వెళ్తే పురుషుడు డైరెక్షన్ ఇస్తాడు. ఇది కలిస్తేనే జీవితం సంపూర్ణమవుతుంది. శక్తిని గౌరవించేది పుణ్యం సంపాదిస్తుంది. శక్తిని అర్థం చేసేది చైతన్యం పొందుతుంది. కానీ శక్తిని మేల్కొల్పేది సృష్టిని మార్చే వ్యక్తి అవుతుంది. నీ లోపల ఉన్న ఆ దైవిక శక్తికి నమస్కరించు. ఇదే ఫెమినైన్ ఎనర్జీ.